నేను ఫెయిల్ అయింది ఒక ఎగ్జామ్‌లో మాత్రమే. లైఫ్‌లో కాదు. నేను కూడా ఒక నీలాగా స్టూడెంట్‌ని కాబట్టి లైఫ్‌లో చాలా చూసాను. చాలామంది ఎగ్జామ్‌లో ఫెయిల్ అయినప్పుడు ఒకలా ఉన్నారు. ఎగ్జామ్‌లో పాస్ అవుతే ఒకలా ఉంటారు. ఈ ఒక ఇయర్ వేస్ట్ అవ్వచ్చు. ఒక ఎగ్జామ్ ఫెయిల్ అవ్వచ్చు. అయినా సరే నీ హోప్ అనేది ఎప్పుడు తగ్గించుకోకు మామ. అందరికి నెక్స్ట్ టైమ్ నేను రాస్తాను అంటున్నావు గానీ, ఎందుకు రాయట్లేదని చెప్పగలుగుతున్నావా? ఎందుకు? అంటే నీ హోప్ లేదని కాదు. నీకు హోప్ ఉంది. బట్ నువ్వేం చేస్తున్నావు అంటే అదేంటో తెలుసుకోవడానికి కష్టపడుతున్నావు కాబట్టి నువ్వు ఫెయిల్ అవ్వచ్చు. బట్ అందరూ అలా చేయట్లేదు కదా! అందరూ ఏం చేస్తున్నారు? ఏదో బట్టి పట్టేస్తున్నావు, రాసేస్తున్నావు. అదేంటో తెలియకుండా చదివితే దానికి ఉపయోగం ఏంటి మామ? ఒకసారి తెలుసుకో. లైఫ్‌లో చాలామంది ఫెయిల్ అవుతారు. కానీ లైఫ్‌లో ఫెయిల్ అవ్వరు. ఎగ్జామ్ మాత్రం ఫెయిల్ అవుతున్నారు. ఆ ఎగ్జామ్ నెక్స్ట్ టైమ్ రాసుకోవచ్చు. నెక్స్ట్ టైమ్ పాస్ అవుతావు. నీ హోప్‌ని, ఇంకా నీ టాలెంట్‌ని మర్చిపోకు మామ. నువ్వు ఏదో ఒక రోజు సక్సెస్ అవుతావు. సక్సెస్ అవుతున్నా అంటే మనీ సంపాదించడం లగ్జరీ లైఫ్ కాదు. హ్యాపీనెస్‌తో కూడిన సక్సెస్ సంపాదించు మామ. ఎవరిని పట్టించుకోక నీ అంత నువ్వు ముందుకు కదులు. అందరితో కలిసి కదులు. అందరిని నీతో పాటు తీసుకువెళ్ళు.